ఫోన్ చేయడు అని ప్రతి కొడుకు కానీ ఎవరికో ఒక బాధ ఉంటుంది. ప్రతిరోజు నేనే హాయ్ హలో నమస్తే, నేను మీ హరీష్. ఈరోజు మనతో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఏంటంటే అతను ఫోన్లో మాట్లాడంగానే ఫోన్ పగిలిపోయినంత సౌండ్ వస్తుంది. ఆయనే ఆవేశం స్టార్. అతనితో కొన్ని విషయాలు కనుక్కుందాం. హలో ఆవేశం స్టార్ గారు. హలో అన్న. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు ఆవేశం స్టారా? కాదు, నరేష్. నరేష్. ఆవేశం స్టార్ బిరుదు ఫ్రెండ్స్ పెట్టాడు. ఫ్రెండ్స్ పెట్టారా లేకపోతే మీకు మీరే పెట్టుకున్నారా? నాకు నేను ఎందుకు పెట్టుకున్నా, ఫ్రెండ్స్ పెట్టినా కాబట్టి పెట్టుకుంటారా? నాకు నేను ఎవరైనా పెట్టుకుంటారా? ఏమో మరి ఆవేశంగా మాట్లాడుతున్నా అమ్మా అంటావు కదా, సో నాకు అనిపించింది అంటే నీకు నువ్వే పెట్టుకున్నావు అనిపించింది. నాకు నేను పెట్టుకోవట్లేదు, నాకు ఫ్రెండ్స్ పెట్టారు. ఎందుకంటే అభిమానంతో ఇలా పెట్టారు అంతే. నీకు అభిమానం ఉన్నారు ఇంకా? అభిమానం ఉంటే నువ్వు ఇంటర్వ్యూకి పిలుస్తాండి. అభిమానం ఇంటర్వ్యూకి పిలుస్తావా? ఎక్కడైనా సిల్లి ఇది కాకపోతే అభిమానులు ఉన్నారంటే ఈయనకంట. అయ్యో, అభిమానం లేకుంటే నేను ఇంత స్థాయికి రాను, నేను ఇంత వరకు రాను. బట్టి ఆవేశం సారే ఉంది. దాని వల్ల నువ్వు ఇంటర్వ్యూకి పిలుస్తున్నావు నన్ను. నాకు అభిమానం లేకుండా నువ్వు పిలుస్తావా? నువ్వెవరో నేనెవరో అంతే కదా. ఇంటర్వ్యూకి పిలిస్తే నాకు ఒక పేరు, నాకు ఒక పరుగు ఉంది కాబట్టి నువ్వు ఇంటర్వ్యూకి పిలిచి నన్ను అడుగుతావు అంతే క్వశ్చన్లు. కొత్తదేం కాదు. నువ్వు టిక్ టాక్ లో ఆవేశం చెప్పి నా మీద ఎందుకు ఆవేశం అడుగుతా చెమ్మని చెప్తాను. నువ్వు అడిగినా నా మాట ఎంత? ఓకే, ఇప్పుడు టిక్ టాక్ ను ఎలా ఇన్స్టాల్ చేసుకున్నావు? అమ్మాయి ఎవరు ఇన్స్టాల్ చేసుకుంటారు? అమ్మాయి స్టడీ ఎంత చెప్పు. నువ్వు అడిగిన క్వశ్చన్ చదువుకున్నది నువ్వు అడిగిన క్వశ్చన్ నేను చెప్పాలి. చెప్పు. అది నా బాధ్యత. ఓకేనా? నువ్వు కూర్చో. నేను అడిగింది ఏంటంటే నువ్వు ఏమడిగావు? నేను అడిగింది ఎలా ఇన్స్టాల్ చేసుకున్నావు? నీకు నువ్వు చేసుకున్నావా? నీ ఫ్రెండ్స్ చేసి ఇచ్చారా? నాతో ఎవరు చేయడు. మన ఇన్స్టాల్ మనమే చేసుకుంటాం. టిక్ టాక్ నువ్వు వచ్చి ఇన్స్టాల్ చేసినారే, నా ఐడిలోకి వచ్చి నువ్వు ఇన్స్టాల్ చేసి అది నువ్వు ఇన్స్టాల్ ఎందుకు చేసుకున్నావు? నాకు టిక్ టాక్ లేదు. నీకు టిక్ టాక్ లేదా? లేదు నాకు టిక్ టాక్. సరే సరే, నేను నమ్ముతాను. చివరి పూలు పెట్టుకోలే నేను. నాకు టిక్ టాక్ లేదు. నీకు టిక్ టాక్ లేదు. సరే, నేను నమ్ముతాను. నమ్మినాడు. నీకు టిక్ టాక్ ఇన్స్టాల్ నీకు నువ్వే ఇన్స్టాల్ చేసుకొని నీకు నువ్వే స్టార్ అయిపోయినావా? నేను సార్ నేను చెప్తాను నీకు. చెప్తున్నా ఆవేశం సాయి నేను చెప్పట్లేదు. ఆవేశం సాయి నీకు చెప్పిన గుచ్చి నీకు చెప్పినా చెప్పుకొని తిరుగుతున్నావు. నేను చెప్పుకుంటున్నా. అయ్యో కర్మ, నీకు ఎవరు చెప్పారు? నాకు ఫ్రెండ్స్ పెట్టాడు కాబట్టి ఇంటర్వ్యూలో ఓన్లీ పెట్టినా కాబట్టి నువ్వు అదే పేరు ఉంది కాబట్టి ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూకి నువ్వు తీసావు ఆవేశం సాయి అని నువ్వు పేరు. అంటే నువ్వు నాకు ఒక పేరు పెట్టావు కదా, నువ్వే పెట్టా. నేను పెట్టినా నేనేం పెట్టా? నీ పేరేంటి చెప్పు. నీకు వస్తాను ఏం చెప్పినా? నరేష్ అంటే లేదా? నరేష్. ఈయన పేరు ఆవేశం స్టార్ కాదు, నరేష్ అంట. ఆవేశం స్టార్ నుంచి పిలవద్దా? పిల్లలు అది అభిమానం పిలుస్తావు. నువ్వు పిలవచ్చు ఆవేశం సార్, నువ్వు పెట్టుకోవచ్చురా. ఇంటర్వ్యూకి వచ్చి నేను ఒక ఎత్తుని పరిచయం చేస్తున్నాను. అది నేను అన్నేవాలేవా? ఆవేశం సార్ అన్నేవాలేవా? ఎందుకన్నావు? బయట పిలిచి చెప్పుకొని నేను చెప్పుకొని తిరుగుతానా? నువ్వు చెప్పుకొని తిరిగిందే తెలగట్లేనా? ఆ ఫ్రెండ్స్ పెట్టాను కాబట్టి నేను చెప్తాను. నేను పెట్టుకొని బయట ఆవేశం సార్ నేను అని కాళ్ళు ఎగరేసుకొని నేను ఎప్పుడు ఎవరు బయట ఫ్రెండ్స్ అభిమానంతో పిలుస్తాడు అంతే. ఇంటర్వ్యూ కెమెరా ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నా. బయట లేకపోతే నేను ఆవేశం స్టార్ ని రెండు సెల్ఫీ దిగండి దిగుతామంట కదా. నేనా? ఊపుకుంటే ఇప్పుడు చెప్పి నమ్ముతా. ఎన్ని సెల్ఫీలు చూపించాలి నీకు చెప్పు. సెల్ఫీ నువ్వు దిగవు నాతో వచ్చి సెల్ఫీ అంటే ఇప్పుడు దిగుతామా? దిగుతాము. ఇప్పుడు నార్మల్ గా ప్రభాస్ గానీ ఎవరన్నా అనుకో, అరే పెద్ద హీరో పోతున్నాడు మనం పోయి దిగాలంటారు. అవును. ఇప్పుడు నువ్వు పెద్ద నువ్వు ఏ స్టార్ అనుకుని సెల్ఫీలు దిగుతారు చెప్పు? టిక్ టాక్ స్టార్. టిక్ టాక్ స్టార్. ఈయన టిక్ టాక్ స్టార్ అంటే గుర్తు పెట్టుకోండి. ఎంతమంది ఫేమ్ ఉంది టిక్ టాక్ లో? 184,000 మంది ఉన్నారు. 184,000 మంది. 184,000 మందికి టిక్ టాక్ స్టారా? టిక్ టాక్ స్టార్. నేను 184,000 నా కేసు, నా ఫాలోవర్స్ ఎంత మంది ఎంకరేజ్ చేస్తానో నాకు తెలుసు. 184,000 మంది టిక్ టాక్ స్టారా? టిక్ టాక్ స్టార్ అని నేను చెప్పుకోవట్లేదు. బయట నువ్వు చెప్పావుగా టిక్ టాక్ స్వామి బయట ఫ్రెండ్స్ అంతా పిలిచిన 184,000 ఆవేశం స్టార్ ఒక సెల్ఫీ అని బయట ఎంతో మంది అడుగుతారు. రేపు నువ్వే నన్ను అడుగుతావు. అడిగినావు. అడిగినా నేను సెల్ఫీ అడిగినా. నువ్వు ప్రభాస్ ఉన్నాడు అతను అడగ నువ్వు పోయి అడుగుతాను. అత్తే ఓడిగా నన్ను అడుగుతున్నారు. ఆవేశం సార్ అన్న ఒక సెల్ఫీ అన్నా నీ వీడియోలు బాగుంటాయి, నువ్వు బాగా చెప్తావు అని కమ్యూనింగ్ గా బాగుంటాయని అట్లా ఇస్తాడు. ఎందుకు నువ్వు సెలబ్రేట్ నిన్నుగా చెప్తాడు. మీరు అయ్యే ప్రతి ఒక్క క్వశ్చన్ ఇంటర్వ్యూ ఇయ్యేస్తావు. మీరు ఇవే అంటావు. అయ్యే ఇంకేదైనా కొత్తగా ఉంటారు మీకు. మీరు ఉండేది ఎక్కడ? నువ్వు ఉండేది ఎక్కడ? నేను హైదరాబాద్. హైదరాబాద్ ప్రాపర్ హైదరాబాద్.
నువ్వు పావటి నాది కడప జిల్లా చిత్రామండలం గొల్లపల్లి. అక్కడ నుంచి ఇక్కడికి దేనికోసం వచ్చావు? బట్టల షాప్ లో పనిచేసేదానికి వచ్చాను హైదరాబాద్కి. బట్టల షాప్ లో పనిచేసిన వచ్చి ఇప్పుడు టిక్ టాక్ స్టార్ అయిపోయాను. అంతేనా? టిక్ టాక్ స్టార్ అయిపోయాను. నేను సార్ అని నేను చెప్పుకోవాలి. నువ్వు చెప్పావుగా నా ఇప్పటిదాకా టిక్ టాక్ స్టార్ అని. సో ఇంకోటి నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నేను 10th వరకు చదువుకున్నానండి. 10th వరకు చదువుకొని నీకు నువ్వే టిక్ టాక్ చేసుకొని నీకు నువ్వే టిక్ టాక్ ఇన్స్టాల్ చేసుకొని ఒక స్టార్ అయిపోదామని వచ్చావు. మొత్తం ప్రీపేర్ గా ప్లాన్ గా వచ్చావా లేకపోతే బై మిస్టేక్ లో స్టార్ అయిపోయినావా? ఇప్పుడు చాలా మంది టిక్ టాక్ లో ఇంతకు ముందు చేస్తారంటే చాలా మంది టిక్ టాక్ లో వీడియోస్ బాగున్నాయి ఇప్పుడు వీళ్ళ మనం చేద్దాం టిక్ టాక్ ఇన్స్టాల్ చేసుకొని చేస్తారు కదా. సో అలా కూడా నువ్వు ప్రీపేర్ ప్లానింగ్ ఏమైనా చేసుకొని వచ్చావా? అయిపోయింది క్వశ్చన్. చెప్పు. అయిపోయిందా? ఇంకేమైనా ఉంటే అడుగుని మధ్య ఆన్సర్ చెప్పే మధ్య క్వశ్చన్ ఏంటో ఇదేం ఎగ్జామ్ కాదు, ప్రిపేర్ అవ్వడం ముందే బీ ప్లానింగ్ అయ్యే ఉన్నాం మాకు. టిక్ టాక్ చేసేవాళ్ళు ఎవరు టాలెంట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళు చూపించుకున్నారు. ఎంతో కష్టపడి వాళ్ళు మేము చేస్తున్నాం. దాన్ని నువ్వు పిలిపించుకొని మా మీద కామెంట్ కష్టపడి చేస్తున్నావు అంటున్నావు టిక్ టాక్ లో. అవును. ఏం కష్టపడేసి చెప్పు టిక్ టాక్ లో? వీడియోలు చేస్తున్నాను. ఏ వీడియోలు? అన్నీ ఏ వీడియోలు చేస్తున్నా అయ్యో చేస్తాను. అంటే నువ్వేనా యాక్టింగ్ డమ్స్ మాస్ ఏమైనా చేసావా? ఏదైనా కొటేషన్స్ చెప్తేనే కొటేషన్స్ గూగుల్ లో కొట్టు 100 వస్తాయి నేను చెప్పే కొటేషన్. నేను చెప్పిన క్వశ్చన్ లో గూగుల్ లో కొట్టు వచ్చి 100 వస్తాయి నేను చెప్పే కొటేషన్. గూగుల్ చూపిస్తే ఇప్పుడు చూపిస్తే సరే ఒక కొటేషన్ చెప్పు నేను చూపిస్తా. నువ్వు గూగుల్ కొట్టి నువ్వు చెప్పే ప్రతి ఒక్క కొటేషన్ కూడా గూగుల్లో ఉంది. నువ్వు గూగుల్లో సెర్చ్ చేసుకొని కొటేషన్ చెప్పి అవి తీసుకొచ్చి టిక్ టాక్ లో పెడితే వాళ్ళేమో పిచ్చోళ్ళేమో చూసుకోవాలి. అన్న మేమేం పిచ్చాలి వాళ్ళ అభిమానంతో నాకు లైట్ సరే నువ్వు గూగుల్ లో చూసి కొట్టా అంటావు కదా, గూగుల్ కొట్టు. నేను చూపిస్తే ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు నాకు అవి కూడా చూపిస్తాను. ఇంటర్వ్యూలో అయిపోయింది లైవ్ లో చూపి. ఇప్పుడు నేను చూపిస్తాను. నీకు ఇంటర్వ్యూ అయ్యే లోపల నేను చూపిస్తాను. ఇప్పుడు అదే ఉన్నావు ఇందులో అయినాక నేను చూపిస్తాను అంటున్నావు. నువ్వు లైవ్ లో చూపిబా చూపిస్తాను. అమ్మ ప్రాణం పోసింది చెప్పావన్నా? చెప్పు ఒకసారి చెప్పు. నీకు రాదు అదే అమ్మ ప్రాణం జీవితం ఇస్తాడు. నువ్వు గూగుల్ లో చూసా అంటున్నావు కదా, నువ్వు గూగుల్ లో చూస్తే నువ్వే కరెక్ట్గా చెప్పలేకపోయినావే. నువ్వు యాడ్ చూసావు గూగుల్ అమ్మ ప్రాణం పోసింది నాన్న జీవితం ఇచ్చాడు. అది ఒక్క దాని వల్ల ఫేమస్. మిగతావన్నీ నువ్వు కొటేషన్స్ గూగుల్లో తెచ్చినవే. ఇప్పుడు అన్ని గూగుల్లో ఉన్నాయి. నువ్వు గూగుల్ అంటావు. ఇంకోటి ఏమైనా ఉన్నాయా? గూగుల్లో ఏమి లేదంటే నేను చెప్పాను. నువ్వు చూపించు స్వామి. గూగుల్లో ఉన్నది చెల్లి గూగుల్ గూగుల్ తీసుకో. ఫోన్ తీసుకో అన్న. సరే అప్పటిదాకా చూస్తారు. నువ్వు చెప్పు. నువ్వేమో చూపించు. చూపిస్తాను. నెక్స్ట్ నేను చెప్పేది ఆన్సర్ ఇంటర్వ్యూ లోపల నీకు చూపిస్తారు. వాళ్ళు నీకు టెన్షన్ ఎందుకు పడుతున్నావు? నిజం మాట్లాడితే నీకు కోపం వచ్చిందా? నిజము కాదు, నిజం మాట్లాడితే కోపం వచ్చింది నీకు. ఇప్పుడు గూగుల్ అనగానే నీకు కోపం వచ్చేసింది అనమాట. నిజమే కాదు ఇప్పుడు అది. గూగుల్ ఓన్ గా మేము క్లియర్ చేసుకుని మేము చేస్తా ఉంటే గూగుల్లో చూసా చెప్తా ఉంటే మేము మాకు బాధ అనిపిరా? గూగుల్లో చూసినంత బాధ అనిపిస్తుంది. గూగుల్ అన్నావు కదా, ఒక్క నీ అమ్మ పానం పోసి నాన్న జీవితాన్ని ఒకటి వచ్చింది చెప్పేసావు. తర్వాత గూగుల్ కదా, అన్ని గూగుల్లేనా? అన్ని గూగులే కదా మా దగ్గర ఉన్నాయి. మేము ఆలోచించుకొని నీ మైండ్ ఏమన్నా ఒక రైటరా? నాకు తెలుసు. నీకు ఏం అవసరం లేదు. నువ్వేంటి ఇప్పుడు? నువ్వు యాక్టరా రైటరా? అన్నీ మనం ఓకేనా? నీకు తప్పని అవసరం లేదు. నా టాలెంట్ నా దగ్గర ఉంది. మీ ఇంటర్వ్యూ దగ్గర నేను చెప్పను ఓకేనా? చెప్పను. నా టాలెంట్. ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తున్నావు మరి? ఏం చెప్పకపోయినా ఏదో మీరు అడిగా కాబట్టి ఇస్తున్నాను. ఫేమస్ అయినాను కదా. ఇది ఇంకొక జోక్ అండి. ఈయన ఫేమస్ అయిందంట. ఇది ఎక్కడైనా ఫేమస్ అవ్వకుండా నువ్వు పిలుస్తావు ఇంటర్వ్యూకి. ఇప్పుడు అసలు ఏంటి అసలు ఫేమస్ అని ఎందుకు అనుకుంటున్నాను అసలు? చెప్పు నాకు. అసలు నేను ఫేమస్ బా. నీకు నువ్వే ఫేమస్. బయట ఎవరు అనుకోవద్దు. బయట ఎవరు గుర్తుపడతారు నేను అసలు? ఎంతమంది గుర్తుపట్టారు చూద్దాం. సరే ఇద్దరే వెళ్దాం. ఇద్దరం లేకుండా ఏం కట్టకుండా ఇద్దరే వెళ్దాం. ఎంతమంది గుర్తుపడతారు చూద్దాం. పదా
సరే అది ఇంటర్వ్యూ అయినా కదా. సరే బయట ఒక 10 నిమిషాలు నిలబడుకుంటే ఎవరిని గుర్తుపడతారో చూద్దాం. మనకే తెలుస్తుంది. ఒకరు గుర్తుపట్టకపోతే కెమెరా కూడా ఆన్లైన్ పెడతాను. నువ్వు ఆన్లైన్ పెట్టు. ఒకరు గుర్తుపట్టకపోతే గుర్తుపట్టి నేనేం చేయాలి? నిన్ను గుర్తుపట్టకపోతే నేనేం చేయాలి చెప్పు ఫస్ట్. సరే నువ్వు గుర్తుపట్టలేదు. సరే ఒకరు గుర్తుపట్టకపోతే ఇంటర్వ్యూలు ఆపేస్తావా? బయట ఇంటర్వ్యూ ఆపేస్తా. సరే నువ్వు ఇంటర్వ్యూ చేయడం మానేస్తా నన్ను గుర్తుపట్టే మానేస్తా. తర్వాత ఎందుకు అంటే నీకు ఆమె క్వశ్చన్ లేదు. ఆన్సర్ కాదు ఇంకేమి నింత అడుగు. సరే నేను ఒక 10 నిమిషాలు ఇద్దరే వెళ్తాం. నన్ను గుర్తుపట్టుకుంటే నిన్ను చెప్పే చేస్తా. నన్ను ఒకరు గుర్తుపట్టి నువ్వు ఇంటర్వ్యూ చేయగానే మానేస్తావా? ఎవరిని పోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏ వీడియో చేస్తున్నాం? అడిగే ఇంటర్వ్యూ పోయినాక అందరూ అడిగే టిక్ టాక్ పోయింది. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నావా? ఇప్పుడు సినిమాలు చేస్తున్నావా? సీరియల్ చేస్తున్నావా? ఎంత లేడీ గెటప్ చేస్తున్నావా? ఏం చేస్తున్నావు చెప్పు. నేను ఇప్పుడు టిక్ టాక్ లో అయిపోయింది కాబట్టి నేను జబర్దస్త్ లో చేస్తున్నాను. జబర్దస్త్ నీకే కాల్ వచ్చిందా లేకపోతే నేను బతిమాలవా? నేనేం పట్టుకోను కదా. నేను వేరే అన్న ఒక అతను కాల్ చేసి నరేష్ ఇలాగా జబర్దస్త్ లో ఛాన్స్ ఇస్తున్నా అన్నారు. వెళ్ళాను, నేనే చేసాను. 5లో 2 వచ్చినట్టు. నువ్వు చూడలేవు, నువ్వు కళ్ళు ఆడబెట్టుకుని ఉంటావు కానీ నీ కళ్ళు ఆడబెట్టుకోవాలి. చూసే వాళ్ళకి కూడా తెలుస్తాయి కదా. నేను చూసి అన్న నువ్వు 5 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్లు ఇలాగా చేస్తున్నావని బయట అన్న తాగంతా ఉంటే జబర్దస్త్ లో 4 ఎపిసోడ్లు చేసి అదొకటి పేజ్ పెట్టుకున్నాడు. నేను జబర్దస్త్ లో చేస్తా ఆవేశం స్టార్ అంతేనా? నేనేం ఇప్పుడు అలా బయట అడుగుపో నేను జబర్దస్త్ చేస్తున్నాను నీ కాదు ఎగయా నువ్వు అనుకుంటావు. నువ్వు ఇప్పుడు తాగేవనా? 2 చేస్తే జబర్దస్త్ స్టార్ అయిపోతాడా? ఫ్రేమ్ అయిపోతా, సెలబ్రిటీ అయిపోతాడా? నువ్వు ఒక్కదైనా చేసావా? నేను చేయలేదు. సెలబ్రిటీ అని చెప్పుకోవట్లే కదా. నువ్వు చెప్పుకొని తిరుగుతున్నా. సెలబ్రిటీ చెప్పుకొని తిరుగుతానా? దాకా నువ్వు కెమెరా నాకు రికార్డు ఉంది. ఇప్పటిదాకా నేను ఒక స్టార్ ని, నేను ఒక సెలబ్రిటీ అని చెప్పాను. ఒక్కసారి బయట నేను కాలేజ్ చేసుకుని నేను తోపు తురువు అని నేను చెప్పుకోవట్లా. ఎవరిని అడిగిపోయి నేను ఎలాంటి చెప్తాడు. ఓకేనా? నీ ఇక్కడికి వచ్చి మీ పిచ్చి పిచ్చి క్వశ్చన్లు మా దగ్గర కాకండి. మీకు కరెక్ట్ గా ఆన్సర్ ఉంటే అడగండి. దాంట్లో గవర్నమెంట్ ఇంటర్వ్యూలో కూర్చోండి. ఓకేనా? కూర్చుంటే ఎవరు అడుగుతారు? గవర్నమెంట్ కూర్చొని ఇంటర్వ్యూ చేయకండి. మీకు అడగదంగా చేత కాదు. ఏదో పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతారు. ఏదో నోటికి వచ్చినట్టు మీకు తెలియదు, ఏమి లేదు. అదే గూగుల్లో చూసామంతా వాళ్ళు ఏదో అడుగుతా ఉంటారు. అది మీకు ఏమి లేదు. ఉన్న వాస్తవం అడిగితే నీకు కోపం వచ్చింది. ఉన్న వాస్తవం వల్ల వాస్తు చూపించేవాళ్ళు కానీ వేరే ఉంటాడు కానీ అయ్యాకి వచ్చింది అడుగుతాను. మీరు ఇంకేమి రావు మీకు. నీ ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తుపడతారా నేను బయటకు వెళ్తా అంటే? నీ ఫ్రెండ్స్ ఫీలింగ్ ఎలా ఉంటది అంటే అదే కాదు నా ఫ్రెండ్ ఒక సెలబ్రిటీ అయిపోయాడు, అరే ఆవేశం స్టార్. అదే ఫ్రెండ్స్ చెప్తారు కదా. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అరే ఆవేశం స్టార్ నా ఫ్రెండేరా అని చెప్తారు కదా. అలా ఏమని చెప్పి నీకు ఫోన్ చేశారా? ఇంటికి చేస్తాడు అంటే సెలబ్రిటీ కదా ఆవేశం స్టార్. అవును ఆవేశం స్టార్ అన్నా ఎలా ఉన్నా అనుకున్నాను. ఫోన్ చేస్తారు అన్న ఒక సెల్ఫీ అంటారు. నేను కలవాలని ఎంతో మంది అంటారు. అవును నాకు ఒక పేరు వచ్చింది బా ఇంటి టిక్ టాక్ ల వల్ల అన్నింటి వల్ల చాలు నాకు చాలు. సరే ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన ట్రోల్స్ బట్టి యూట్యూబ్ లో చూసిన బట్టి ఆవేశం స్టార్ పక్కన పెట్టి ఆవేశాన్ని పక్కన పెట్టేసామంటే ఎందుకని? ఆవేశాన్ని పక్కన పెట్టామంటే ఎందుకని? ఇంటర్వ్యూలో ఎందుకంటే మీరు అంత వాళ్ళ దగ్గర ఆవేశం చూపించొద్దు. నేను ఎక్కడ చూపించుకోవాలి అక్కడ చూపించు. ఆవేశం పక్కన పెట్టామంట. ఏదో రొమాంటిక్ గేర్లు వెళ్తున్నామంట. లవ్ గేర్లు వెళ్తున్నామంట. లవ్ అవును వెళ్తాం. ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు ఇప్పటిదాకా? చెప్పలేను. ఎంతమంది నా ఇంటికి 2 ఉన్నాయి అంతమందిని ప్రపోజ్ చేస్తున్నాను. ఎంతమందికి నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు ఫస్ట్ మనకు చెప్పు. నాకు లెక్కలేదు అది మాత్రం చెప్పలేను. చెప్పలేదు అంటే లెక్కలేనంత ప్రపోజల్ వచ్చాయి అనమాట. వచ్చాయి. ఆవేశం స్టార్ కి లెక్కలైన ప్రపోజల్స్ వచ్చాయి. వేసుకుని ఏం ప్రపోజ్ చేసుకో వచ్చాయి. నీకు ఒక్కైనా ప్రపోజ్ చేశారా? చేయలేదు. అది కానీ ఇంకో క్వశ్చన్ ఉంటాడు. నాకు చేయలేదు. చేయండి. అదే నాకు జెల్సీ ఉంది ఇప్పుడు. అదే అదే ఒక అబ్బాయికి ఇంతమంది అమ్మాయిలు ఫాలో ఆవేశం స్టార్ కి ఎంతమంది ఫాలోయింగ్ అంటే నాకేంటి ఫాలోయింగ్ లేదని నాకు జెల్సీగా ఉంది. నీకు అదే ఉంటుంది మాత్రం తెలుసు. నీకు చూసే ఆవేశాన్ని ఎందుకు పక్కన పెట్టావు అంటున్నాను నేను చెప్తున్నా. మీ దగ్గర నీకు ఆవేశం చూపిన అవసరం లేదు. నా దగ్గర చూపించిన అవసరం లేదు. ఒక్క దగ్గర నేను చూపిన సరే నీ ఆవేశం ఎక్కడ చూపిస్తావు? టిక్ టాక్ పోయింది ఎక్కడ చూపిస్తావు? టిక్ టాక్ పోయింది ఎక్కడ చూపించుకుంది? ఎక్కడ చూపిస్తావు? నీకు అవసరమా? నీకు అవసరమా? నీ ఎక్కడ చూపించుకున్నావు? పిచ్చి పిచ్చి క్వశ్చన్ చేసిన నాకు ఏం చేస్తావు? కొడతావా? కొడతాను. ఇంటర్వ్యూలో మీరు నేను కొడతాం. మళ్ళీ మాకు బ్యాడ్ వస్తాయి. యాంకర్ని కొట్టిన ఆవేశం సార్ అని ఎందుకు నేను అదే వేస్తా. ఇప్పుడు నువ్వు వేసుకో ఏం పోయలేదు నాకు. ఎక్కడైనా వేసుకో. ఓకే ఇంకేదైనా ఉంటే అడుగు. అయితే క్వశ్చన్ అడగ. జబర్దస్త్ ఇప్పుడు జబర్దస్త్ ఇంకైనా ఎపిసోడ్ చేస్తాం.
అంటే ఇంకో కంటిన్యూషన్ ఉందా లేకపోతే పీకేశారా ఏంది జబర్దస్త్ నుంచి? ఏం పీకే ఏం అడుగుతావు నువ్వు అర్థం కావట్లేదు. నాకు వచ్చి కోపానికి నువ్వు నాకు జబర్దస్త్ చేస్తున్నానన్నా. అదే అన్నా నేను 4 ఎపిసోడ్ చేసా అన్నావు కదా. నువ్వు బాగా విను. 4 ఎపిసోడ్ చేసా అన్నావు కదా. 5 చేసా అన్నావు కదా. 5 చేసా అన్నావు కదా. నాకేం పేరు నేను కంటిన్యూగా ఉంది అన్నోళ్ళు మొన్న వచ్చి 2 రాలేదే. అదే కళ్ళు ఎక్కడ పెట్టొచ్చుంటావు అవి మళ్ళీ తెచ్చుకోపోయి గాలి అని మర్చిపోయి ఇక్కడే ఉన్నాయి. నీ కళ్ళు ఇక్కడ ఉంటే నా ఎంతమంది చూసి 4 ఎపిసోడ్లు చేశాను అన్న ఎంకరేజ్ చేస్తాను. నువ్వు 2 చేశాను. అరే నువ్వు చెప్పింది 5 చేసావు కదా. ఇప్పుడు ఉన్నావా పీకేసారా అంటున్నా. అదే నువ్వు చెప్తావా నువ్వు క్వశ్చన్ అసలు నువ్వు యాంకర్ ఎక్కడ వచ్చావు నాకు అర్థం కాదు ఇప్పటికీ. నేను యాంకర్ కాదు. యాంకర్ కాదు యాంకర్ సీట్లో ఈ ఛానల్ నాదే. నేనే చేసుకుంటున్నా. నువ్వే చేసుకుంటావు అని నీకు యాంకర్ గా చేయడం రాదు. అందుకే చేస్తున్నా. నేర్చుకున్నాను. అసలు ఇప్పుడు జబర్దస్త్ లో పీకేసారా ఉంచారా? ఉంచాడు. నువ్వు ఎక్కువ ఉంచారు. అసలు ఇప్పుడు ఉంచారు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏమైనా ఉంటాయి వెబ్ సిరీస్ అవన్నీ చేస్తున్నా. వెబ్ సిరీస్ లో ఫిన్స్ అన్న పప్పు అన్నకి ఫిన్స్ అన్నకి మాత్రం ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి. ఎందుకంటే పప్పు అన్న నన్ను ఫోన్ చేసి ఫిన్స్ అని ఒక అతను ఉంటాడు వెబ్ సిరీస్ తీసాను అన్న కాల్ కలిపి నా ఆవేశం సార్ పెట్టుకుంటాము అని చెప్పి పప్పు అని చెప్తే పెట్టుకున్నాడు. ఏం క్యారెక్టర్? అదే ఏ క్యారెక్టర్ అన్నా? అదే పెట్టుకున్నారు వెబ్ సిరీస్ లో పెట్టుకున్నారు. హీరో క్యారెక్టరా ఫ్రెండ్ క్యారెక్టరా ఏదని అడుగుతున్నా. అసలు నాకు చెప్పకనే నువ్వు మాట్లాడుతున్నా. చెప్పు అసలు గురించి చెప్పాలి కదా. చెప్పాలి కదా. చెప్తున్నాను కదా. ఇను తన దూకుడు అదే దూకుడు ఎక్కువ. ఆ దూకుడు పనికిరాదు నీకు. ఏమో నీకు పనికి వచ్చింది కదా. నాకు పనికి వస్తామని ఆలోచిస్తున్నా. నీకు పనికిరాదు తొక్కుతాడు ఎవరో ఒకళ్ళే కానీ నీకు పనికి వచ్చింది కదా. నాకు పనికి వస్తుంది. నాకు పనికి రాదేమో. చెప్పు. వాళ్ళైతే నన్ను అవకాశం ఇచ్చారు పప్పు అన్న ఫిల్మ్స్ అన్న. ఏం అవకాశం ఇచ్చారు? షార్ట్ ఫిల్మ్ కా? షార్ట్ ఫిల్మ్ వెబ్ సిరీస్ అంటే తెలుసా నీకు? ఫస్ట్ సినిమా లాగా ఉంటుంది అంటే నాకు పెద్దగా తెలియదు. నాకు తెలిసిందిగా చెప్పినాను. ఓకేనా? అంతవరకే నాకు ఏం తెలియదు. తెలియకనే నేను పోయినాను అజ్జాను. దాంతో కమిడియన్ గా చేశాను. కమిడియన్ గా ఒక 5 నిమిషాలు చేసి 5 నిమిషాలు. ఎన్ని నిమిషాలు ఉంటది సినిమా? పెద్ద సినిమా నేను వచ్చినాక చెప్తాను. ఇప్పుడు అది అయిపోయినాక ఇంకేమైనా వచ్చాయా? ఒక వెబ్ సిరీస్ ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది. ఒక అతను షార్ట్ ఫిల్మ్ అని ఆపి పెట్టాడు. నేనే కొద్దిగా డేట్ లేవని చెప్పి ఆపేస్తున్నాను. నీకు కూడా డేట్లు లేవా? అంటే నేనంటే ఏమనుకుంటున్నాను కూడా డేట్స్ లేవా? డేట్స్ అంటే నీకు చేసే పని అంటే నీకు డేట్స్ లేవని చెప్పడానికి, అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి నార్మల్ అటు దగ్గర డేట్స్ లేవు. షార్ట్ ఫిల్మ్స్ కి చేయనంత డేట్స్ లేవు అనమాట. జబర్దస్త్ లో కూడా పీకేసారో ఉన్నారో తెలియదు. నేను చెప్పిన పీకేషన్ నువ్వే అన్నావుగా ఏమి ఉన్నది అని చెప్పి అదేదో మధ్యలో పెట్టావుగా ఫుల్ స్టాప్ గా. నేను పీకేయలేదు. జబర్దస్త్ లో ఉన్నావు. ఆవేశం సార్ జబర్దస్త్ ఉన్నాడు. వెంకయ్య ప్రసాద్ అన్న మీ ఇద్దరికి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా చెప్పన్నా జబర్దస్త్ లో ఉన్నాను. ఇప్పుడు వెబ్ సిరీస్ ఒకటి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం లేదు. షార్ట్ ఫిల్మ్ ఉంది సార్. అది రేపు కానీ ఎల్లుండి కానీ వర్షం పడతాను వల్ల ఆగున్నాము. వర్షం పడుతున్నా డేట్స్ లేవు. డేట్లు గా కొద్దిగా వాన పడతానని. డేట్స్ ఎందుకు లేవు? డేట్స్ అంటే అంత డేట్స్ ఎందుకు లేవు? ఇంటర్వ్యూస్ బిజీనా? షార్ట్ ఫిల్మ్స్ బిజీనా? జబర్దస్త్ బిజీయా? షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ వల్ల మొన్న పోయినాను. 4 రోజులు వచ్చాను. వచ్చినాక వర్షం పోయింది అందువల్ల ఇప్పుడు ఆగున్నాను. అడిగా ఇంటికి వెళ్ళి వచ్చేసాను. నిన్న పోయినా మొన్న పోయినా ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. రేపు కానీ ఎల్లుండి కానీ చెయ్యాలి షార్ట్ ఫిల్మ్. దాంట్లో ఏంటి హీరో క్యారెక్టరా ఫ్రెండ్ క్యారెక్టరా? హీరో క్యారెక్టర్ నేను. హీరో హీరో నాకు ఇంకేంది. నువ్వు హీరో ఏమి షార్ట్ ఫిల్మ్ ఆడని చూస్తాడా? చూస్తాడు. నువ్వు హీరోగా పెడితే నేను చూస్తాడా షార్ట్ ఫిల్మ్? ఒక్కతో నాకు అవసరం లేదు. హీరోని ఉందా దాంట్లో? హీరోయిన్ ఉన్నారా? హీరోని కూడా ఉందా నీకు? ఇంకా నువ్వు ఎక్కువ షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు షూటింగ్ చెప్పొచ్చు కదా. నేను వస్తాను షూటింగ్ కి. వస్తావా? వస్తా. చెప్తా. అసలు హీరోయిన్ స్వామి నీ పక్కన హీరోయిన్గా ఒప్పుకుందంటే అసలు హీరోని డేట్స్ నేను ఒప్పుకోవాలన్నమాట. నా పక్కన ఇలాంటి వాళ్ళకి అదిస్తున్నది. ఇది ఎక్కడైనా విచిత్రం కాకపోతే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నా ఏంటి? నాకు షార్ట్ ఫిల్మ్స్ సెల్ఫ్ డబ్బా నేను ఎందుకు కొట్టుకుంటాను? సెల్ఫ్ డబ్బా లాగా ఉంది. నువ్వు ఒక షార్ట్ ఫిల్మ్ నువ్వు హీరో అంటే ఇది ఎక్కడ నమ్మవద్ద విషయమైనా? ఎవరైనా చూసేవారైనా సరే నరేష్ హీరో అంటే ఎవరైనా ఒప్పుకుంటా. సరే ఇందాక వెబ్ సిరీస్ అన్నావు, కామెడియన్ గా అన్నావు, అది ఒప్పుకుంటా. వచ్చే షార్ట్ ఫిల్మ్ హీరో అంటే ఎవడు ఒప్పుకుంటాడా అన్న? ఎందుకు ఒప్పుకోడు? నాకేం తక్కువ? నేను హీరో చేయకుండా
నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు చేయట్లే నీకు ఏంటి ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ నన్ను క్వశ్చన్ అడుగుతావు ఇప్పుడు నీకు సమాధానం చెప్తాను లేదా చెప్తున్నావు ఇప్పుడు నీకు ఎందుకు చెప్తాను నీకు యాక్టింగ్ వచ్చా నాకు వచ్చి నీకు వచ్చా నవరసాలు తెలుసా నీకు తెలుసా నవరసాలు తెలుసా నీకు తెలుసా తెలుసు నవరసాల నుంచి నేను యాక్టర్ని కాదు నీకు తెలుసా ముందు నేను యాక్ట్ నాకు తెలీదు నీకు వచ్చా నాకు వచ్చు నేను చెప్పను నీకు 9 నవరసాలు 9 నవరసాలు ఆశయాల పేరు చెప్పు నాకు నువ్వు చెప్పు నేను చెప్తా నాకు రాదు నాకు తెలీదు నాకు పెద్దగా తెలియదు చెప్పుకుంటా మరి యాక్టర్ ఎలా చెప్తున్నావు మరి యాక్టింగ్ నా దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నాను యాక్టింగ్ ఉంది సో టిక్ టాక్ స్టార్ట్ చేసిన ఒక 5 months లో 3 months సెలబ్రేట్ అయిపోయావా అవును ఎందువల్ల అభిమానం వల్ల లేకపోతే ప్రతి ఒక్కరు ఫోన్కి వెళ్ళి నా ఫాలో చెయ్యి లైక్ కొట్టు అని చెప్పుకొని తిరిగేవాట అయిపోయిందన్నా అయిపోయిందా ప్రతి ఒక్కరు ఫోన్కి వెళ్ళి అదే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫోన్కి వెళ్ళి అదే ఒకసారి ఫోన్ ఇవ్వరా అని ఫాలో కొట్టుకొని లైక్ కొట్టుకొని తిరిగావంట కదా నేను ఒక్క దగ్గరికి నేను పోనన్నా ఒక్కటి ఇది మాత్రం చెప్తున్నాను నిజం చెప్పాలంటే అభిమానంతో నా వీడియోలు చూసి నేనే చెప్తున్నా నువ్వు అడగక ముందే నేను చెప్తా చెప్పు నా వీడియో చూసి కొంతమంది జోక్ గా తీసుకుంటున్నారు కొంతమంది ఎమోషనల్ గా తీసుకుంటున్నారు ఎమోషనల్ గా ఏడుస్తున్నారు వీడియో చూసి అంటే ఏడ్చా నేను చెప్పాను ఎమోషనల్ అంటే ఏంటి ఎమోషనల్ అంటే ఏంటి చెప్పు బాధతో అంటే వాళ్ళు ఓ ఇలా ఉండే ఇలా చూసుకో ప్రపంచం ఇలా ఉన్నాడు నిజమేనా అని చెప్పి కొంతమంది ఫన్నీగా తీసుకుంటున్నారు అంటే బాధలో ఉన్నవాళ్ళు కొంతమంది నా వీడియో చూసి నవ్వుకుంటున్నారు నచ్చాలి నాకు సరిపోతుంది ఒక్క మనిషి 10 మంది నవ్వించాలంటే ఎంత టాలెంట్ ఉన్నాయి నువ్వు నవ్వించావని చెప్పు నువ్వు నాకు రాదు నీకు రాదు నవ్వించి చూద్దాం ఒక జోక్ ఎంతమంది అంత చూస్తాను కామెంట్ పెడతారు కదా కింద నేను ఎలా ఎక్కడంటే అక్కడ నేను ఓకేనా నా టాలెంట్ నా దగ్గర ఉంచుకోవాలి ఎక్కడ పడితే అక్కడ ఏమన్నా దాపెట్టుకున్న టాలెంట్ లోపల ఎంత దాపెట్టుకో టాలెంట్ బయటకి ఎప్పుడు వదులుతాం మరి చూస్తాను నేను అంటే మా ప్రజలకు చెప్పాలి కదా మా డిఎల్పి సాంగ్స్ అని చెప్పాలి ఆవేశం స్టార్ ఈ టైంలో టాలెంట్ వదులుతాడు అప్పుడు రెడీగా మీరు అందరు నవ్వడానికి ప్రిపేర్ గా ఉండండి అని చెప్పాలి మా వ్యూవర్స్ కి అందుకోసం అని చెప్తాను ఎప్పుడు వదులుతో చెప్పు టాలెంట్ ని నీ దగ్గర నేను చెప్పను అసలు నాకు ఇంటర్వ్యూ చేయడం నచ్చలేదు నీ దగ్గర ఎందుకు నచ్చలేదు అంటే అంటే ఇదేదో ఇది బాగాలేదు ఇంటర్వ్యూ అంటే నీకు నిజాలు అడిగితే నచ్చలేదు అంటున్నాను నిజం అంటే ఇప్పుడు దాకా ఇచ్చిన ఇంటర్వ్యూలు మొత్తం డమ్మీ క్వశ్చన్స్ అనమాట డమ్మీ క్వశ్చన్ నేను చెప్పాను నిజాలు అడిగితే నువ్వు నచ్చలేదు అంటే నిజాలే కదా అడిగి క్వశ్చన్ ఆన్సర్ సరిగా క్వశ్చన్ సరిగా లేదు క్వశ్చన్ ఏం లేదు మరి నువ్వు వెళ్ళి అందరూ అడిగే క్వశ్చన్ రిపీట్ అడుగుతావు నేను సరే నేను అడిగిన క్వశ్చన్స్ ఏ ఇంటర్వ్యూలో చూపి అరే ఫోన్ ఇవ్వరా చూసుకో ఫోన్ చూపి నేనే చెప్తాను నువ్వు క్వశ్చన్ అడుగుతావు నేను ఆన్సర్ చెప్పాలి అంతే నువ్వు చూపించు ఏం మాట్లాడతావు మాట్లాడుతున్నాగా నువ్వు పిలిచింది మాట్లాడకుండా నన్ను పిలుస్తావా ఇంటర్వ్యూకి పిలవ కదా అది ఆపేసి ఇంకేదైనా ఉంటాడు సో నీకు ఇంట్లో సపోర్ట్ ఎలా దొరుకుతుంది బాగా దొరుకుతున్నాను మీ మమ్మీ మీ డాడీ మీ ఎంతమంది మీరు ఫస్ట్ మా అమ్మ మా తమ్ముడు మా అక్క మా నాన్న లేరు మీ నాన్న లేరు 6 సంవత్సరాలు 6 years నుంచి అసలు ఎలా మీ ఇంట్లో కానీ మొత్తం నువ్వే చూసుకుంటావా అంటే అన్న ఫ్యామిలీ వ్యవసాయం చేసుకుంటా అలా కష్టపడుకుంటా మా తమ్ముడు చదువుకుంటా వ్యవసాయం చేసుకుంటా ఇంకో 2017లో నేను బట్టల షాప్ లోకి వచ్చాను 2017 అప్పుడు 6 years నుంచి మీ ఇంట్లో ఫుడ్ మమ్మీ నువ్వు మా తమ్ముడు చదువుకుంటాను సివిల్ ఇంజనీరింగ్ చదివిస్తాను మా నాన్న చేసినప్పుడు సివిల్ ఇంజనీర్ మీ తమ్ముడికి కొంచెం వస్తాయి డబ్బులు ఏమైనా మేమే ఇంకా చదివిస్తా ఉన్నాము ఇంకా చదువు అయిపోయింది నాది అప్పుడు ఇంకా మా ఊళ్ళో చిన్న చిన్న అన్నట్లు పనికి వెళ్తా నేను చేయగలుగుతా ఉన్నాను ఇంకో ఒక అప్పుని మా ఊళ్ళో హైదరాబాద్ ఎక్కడికైనా వెళ్తావా నీకు జాబ్ చూస్తానండి సరే నేను ఎక్కడికైనా వెళ్తాను నేను చేయగలుగుతానన్నా హైదరాబాద్ లో జాబ్ ఉంది వెళ్తా బట్టల షాప్ అంటే వచ్చా 2017లో వచ్చిన అశోక్ నగర్ విజయవాడ శారీ షోరూమ్ పని చేస్తున్నాను 2020 జనవరి ఫిబ్రవరిలో చిత్తాగా చేసాను ఓన్ వాయిస్ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి దానివల్ల ఒక అక్క ఉంది టిక్టాక్ చేసుకో అది ఇది అని యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకో అది ఇది అని ఇంకా నేను టిక్టాక్ డౌన్లోడ్ చేసుకుని యాక్టింగ్ చూపించాను అలా అలా కొద్దిగా వదిలేండి నాకు మంచి అవకాశం ఇచ్చాను జబర్దస్త్ లో వెంకీ అన్న ప్రసాద్ అని మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటే పప్పు అన్న థ్యాంక్ యూ ఫిన్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఓన్లీగా నాకు వెబ్ సిరీస్ లోకి అవకాశం ఇచ్చారు ఇంకొక హరీష్ అన్న ఒక అన్నారు ఆ అన్న కూడా వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్ అనే ఒక అన్న నాకు అవకాశం ఇచ్చాను ఆ అన్నగా మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ డాడీని ఎప్పుడైనా మిస్ అవుతూ ఎప్పుడైనా బాధపడ్డావా? ప్రతి రోజు బాగా ఉంటుంది నాన్న అంటే నేను ఇంత స్థాయికి ఎదుగుతూ ఉంటే నాన్న లేదు చూడలేడు అని ప్రతి ఒక్క కొడుకు కానీ ఎవరికొకరికి బాధ ఉంటుంది.
పట్టులో నేనే సో మమ్మీ అంటే విలేజ్ లో వెళ్తూ ఉంటావు కదా, విలేజ్ లో వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు? విలేజ్ లోకి బాగా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అంటే ఒక మీ డాడీ పేరు చెప్పి వాళ్ళ కొడుకు వచ్చాడు, అలా మీ డాడీ పేరు ముందు చెప్తారా మమ్మీ పేరు ముందు చెప్తారా? ముందు డాడీ ముందు ఎవరు ఎక్కడికి వెళ్ళినా ముందు నర్సుని కొడుకు వచ్చాడు, మళ్ళీ విజయాన్ని అత్త చెప్పారు మా నాన్నే కాబట్టి. అలా చెప్పిన వల్ల నీకు హ్యాపీగా ఉంటుందా బాధగా ఉంటుందా? అని ఇప్పుడు మనం ఒక పొజిషన్ లో ఉన్నాం కాబట్టి అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అమ్మ మీ కొడుకు బాగా ఎదిగారు, మంచి పేరు సంపాదిస్తున్నాం, మీకు మన ఊరిగా మంచి పేరు సంపాదిస్తున్నాం, మన చుట్టుపక్కల ఎవరు లేరు కానీ ఇలా అన్నిట్లోకి వెళ్తున్నారు, మాకు మంచి పేరుగా ఉంది, మన ఊరిగా మంచి పేరు సంపాదిస్తున్నా అని మా అమ్మ చెప్తా ఉంటే మా అమ్మగా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాను. అదే అంటే ఊర్లో అదే పెద్ద పెద్దలు ఉంటారు కదా, పెద్ద పెద్ద అంటే సర్పంచ్లు ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేసి మీకు జబర్దస్త్ చేస్తున్నావు, ఊరి పేరు నిలబెట్టుకున్నావు అలా ఏమైనా చెప్పడం జరిగిందని? సర్పంచ్ అంటే ఇప్పుడు మా ఊళ్ళో 7 వాళ్ళు పక్క ఊళ్ళో ఉన్నారు కానీ వాళ్ళకి నా నమ్మలు తెలియదు కానీ అంతా ఉన్నారు చాలా మంది. మా ఊళ్ళో పెద్దోళ్ళుగా కొంతమంది ఊరి పేరు నిలబెట్టిన కూడా ఎవరు పోను నువ్వు పోయినావు అని చెప్పి మంచిగా నిలబెట్టమని చెప్పి మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు కానీ నువ్వు చేసేదంతా డమే నేను చెప్పిన. నేను మళ్ళా అడిగా అనుకో ముందే బీపీలో కోపం అన్నీ ఉంటాయి నా దగ్గర, బయట పెడతాయి ఇప్పుడే. ఒక్కసారి నాకు అడిగేటప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఆన్సర్ చెప్పేటప్పుడు పిచ్చి పిచ్చి క్వశ్చన్ వేసావు ఇంటర్వ్యూలో. పిచ్చి పిచ్చి క్వశ్చన్ నేను అడిగింది పిచ్చి పిచ్చి క్వశ్చన్ నువ్వు చెప్పడం ఏంటి? నిజాలు మాట్లాడితే నీకు కోపం వస్తుంది. నిజమేంటి మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడితే కోపం వస్తుంది. నిజం సినిమా మహేష్ బాబు కానీ మాట్లాడు. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళందరూ మంచిగా చెప్పారు అంటున్నావు కదా, చేసేదంతా మంచి పనే, బయట మాత్రం మొత్తం డూపే కదా అంటున్నావు. లోపల డూపు బయట ఏమో ఇది తడాక సినిమా ఉంటుంది చూసావా? అలా నీ డూపు బయట ఒకలాగా లోపల ఒకలాగా కెమెరా ముందు ఒకలాగా ఉన్నాను. నీ బయట ఎట్టుంటానో కెమెరా ముందుగా అదే ఉంటున్నా ఉంటావు. ఎవరైనా అడుగు నువ్వు ఇలా పిచ్చి పిచ్చి కూర్చుని తిప్పి తిప్పి వేసినా మేము చెప్పే సమాధానం ఇంతే వీళ్ళు ఎలా ఏది బయట పెట్టిన అంటావు. సరే ఇంకోటి క్వశ్చన్ నాకు ఏదో వచ్చిందబ్బా, ఏమొచ్చింది చెప్పిన. టిక్ టాక్ పోయి నాకు ఇన్స్టాగ్రామ్ మీద పడ్డావంట కదా బాగా? ఇన్స్టాగ్రామ్ మీద అవును బాబు మొత్తం ఫ్యాన్స్ అడుగుతాడు అన్నా నీ వీడియోలు మిస్ అయిపోతున్నా ఎలా అంటే ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చి చూడండి అంటాం. ఇన్స్టాగ్రామ్ లో ఏం అది చాలా మంది అమ్మాయిలు పెడితే తొందరగా రిప్లై ఇస్తున్నావు అంట. అవునా? అబ్బాయిలు పెడితే 4 రోజుల దాకా రిప్లై ఇవ్వట్లేదు అంటమ్మా. అయ్యో నాకు తెలియదు. 4 రోజుల దాకా చూడండి ఫ్రెండ్స్, 4 రోజుల దాకా రిప్లై ఇవ్వట్లేదు. నేను కూడా ఇంతకు ముందు ఇంటర్వ్యూ గురించి ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజ్ చేశాను నీకు. ఎప్పుడు? ఇన్స్టాగ్రామ్ నుంచే కదా నీకు మెసేజ్ చేసింది. ఇన్స్టాగ్రామ్ అమ్మాయిలు అబ్బాయిలు కాదు, నా దగ్గర సిగ్నల్ ఉన్నాడు. సిగ్నల్ నెట్ ఉందో సరిగా చెప్పేది చెప్పు ఓకేనా? నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. రిప్లై ఈకి ఎవడుకున్నా అమ్మాయిలు కాదు అబ్బాయికి ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తా. ఆయి పెట్టాము మనం తీగా ఆయి పెడతాను. ఓకే అంతవరకు అమ్మాయిలకే ఇస్తాను అబ్బాయిలకి ఈను అనేది నా దగ్గర లేడు. ఓకేనా? తెలుసుకో. ఏమో మరి నాకు రిప్లై ఇవ్వలే కదా, నాకు 5 రోజుల దాకా రిప్లై ఇవ్వలేదు. ఆన్లైన్ నుండి కూడా ఆన్లైన్ లో ఉంది కానీ నేను ఎక్కువ ఇన్స్టాగ్రామ్ రాను. ఒక్కటేసారి వాట్సాప్ లో గ్రూప్ లోకి వెళ్తా ఉంటాను, పక్కన మెసేజ్ ఇస్తూ ఉంటాను. ఒకటంటే అంటే ఆన్లైన్ లో ఉంటే నీకు ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చినట్ట ఎవరికి నాకు వచ్చినప్పుడు కంపల్సరీ అందరికి రిప్లై ఇస్తాను. మరి మెసేజ్లకి అమ్మాయిలకి మాత్రం ఇస్తావు, అబ్బాయిలకి మాత్రం బాగా టార్గెట్ పెడుతున్నావు అమ్మాయిలని. ఏమో మరి అమ్మాయిలు అదే ఈ మధ్య వచ్చింది ఏంటంటే ఆవేశాన్ని పక్కన పెట్టిన రొమాంటిక్ గేరేషన్ ఆవేశం స్టార్. ట్రక్ ఉంటా కదా దానికి రొమాంటిక్ గేరేసే ఉంటాయి కదా. చాలా చూసాం యూట్యూబ్ లో. ఐ లవ్ యూ అంటది, ఐ లవ్ యూ టూ అంటావు. అసలు నాకు అనిపిస్తుంది అసలు ఈ నెల లవ్ చేసిందా అనిపిస్తుంది. అవునా? అసలు నేను అలా ఏం లేదు, నాకేం తక్కువ. నీకే తర్వాత అది నీకు డౌట్ వచ్చింది, నీకు నాకే నాకు బాగానే ఉన్నాయి.
బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగుంటాయి. ఇంటర్వ్యూ ఇచ్చాను నీ దగ్గర అంతే అంటారు. నా దగ్గర ఇంటర్వ్యూ ఇవ్వడానికి అన్ని బాగానే ఉన్నాయి అంటారు. ఆయన నువ్వు అడిగే క్వశ్చన్కి నేను చెప్పే ఆన్సర్కి ఏం మ్యాచ్ అవడు. ఇంకేదో అడుగన్నా, ఎందుకు పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడుగుతావు? పిచ్చి పిచ్చి క్వశ్చన్ ఒకటే అడిగానా? సరే ఉందో అమ్మాయి గురించి అడిగావు కదా, అమ్మాయి గురించి అది కరెక్టేనా కాదా? లవ్ కాదు, ఓన్లీ మామూలుగా క్యాజువల్ గా చేసాం. క్యాజువల్ గా చేసాం అంతే. దాన్ని పట్టుకొని ఓ లవ్ గివ్ గివ్ అని అడిగావు అనుకో, లవ్ కాదైతే నార్మల్ లవర్ లేదు. నిజం ఉంటే ఏమన్నా చర్చే, నాకు ఎవరు లేడు. నెంబర్ ఇవ్వాలా? మాట్లాడతావా? మాట్లాడతాను. నీ వల్ల ఒక అమ్మాయిని మాట్లాడతావా? ఏమని మాట్లాడతావు? ఏదో మాట్లాడతాను కానీ ఏమని మాట్లాడతావు? ఐ లవ్ యూ చెప్తావా? నువ్వు జీవం బా ఏమని మాట్లాడతావు చెప్పు, నేను కలుపుతాను. ఆయన ఎలా ఉన్నాయి, బాగున్నారు, మీరు నాకు బాగా నచ్చారు అంతే. హాయ్ అండి, ఎలా ఉన్నారు, బాగున్నారు అని చెప్తావు. నన్ను ఏమి చేయమంటావు? అమ్మాయిలతో నువ్వు పులిహోర కలుపుతావు. నువ్వు ఒకటే, నేను పులిహోర కలుపుతాను. నీ దాంతో పులిహోర కలుపుతాను. నేను నా ఫోన్ చేసి చూపి ఒకసారి పులిహోర కలుపుతాను. నీ ఫోన్ చూపి నా ఫోన్ చూపిస్తా కానీ పులిహోర ఎవరు కలుపుతారు? పులిహోర అనే పదమే నాకు తెలియదు. అవునా? పులిహోర అనే పదమే నాకు తెలియదు. ఇప్పుడు నేను పులిహోర కలుపుతారా నేనే చెప్తాను. అయినా చూడండి, పులిహోర తెలియని లెక్క ఎవరు లేరు. ఇతను నాకేమైనా చూడ పూలు ఉన్నాయా, ఉన్నాయా? లేవు కదా. ఇతను చూడండి పులిహోర కలుపుతున్నా అంట. ఇతను పెద్ద ఎన్ని ఇతని గురించి చెప్తాను కానీ ఇంకో ఏమన్నా అడుగా నష్టం. నాకు టైం లేదు. టైం అంత బిజీగా ఉన్నావు అయితే నువ్వు. వస్తాం మొత్తం పిన్న కానీ నాకు సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇగో మనం నిజాలు మాట్లాడితే ఆన్సర్ చెప్పలేని పరిస్థితిలో నేనేం చెప్పలేను అన్నంత వెళ్ళి ఆన్సర్ చెప్పలేకపోతున్నా ఆవేశం స్టార్ ఆయనకు ఆయన ఆవేశం స్టార్ అనుకుంటే నరేష్. నువ్వు అడిగిన బట్టి దానికి ఆన్సర్ చెప్తున్నా. మరి ఇప్పుడు క్వశ్చన్ అడిగితే నువ్వేమంటున్నావు? చెప్పు. నువ్వు అన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అంటున్నావు. ఏదైనా ఉండి అడుగు అంటున్నావు. అడిగితేమో పిచ్చి పిచ్చి క్వశ్చన్ అంటున్నావు. అమ్మాయికి రిప్లై ఇస్తావు, అబ్బాయికి రిప్లై అది నిజమే కదా. అంటావు. నేను అందరికి రిప్లై ఇస్తాను, ఎవరైనా అడుగు. సరే రిప్లై ఇస్తావు, చెప్పుకున్నా. నమ్మేసారులే, మా వాళ్ళందరూ నమ్మేసారులే. కానీ నువ్వు చెప్పకుండా ఆల్రెడీ నమ్ముతారు. నీకు అమ్మాయికి రొమాన్స్ చేస్తున్నావు అంటే అది అంటాం. అది మామూలుగా క్యాజువల్ గా చేసాం. దాన్ని టాపిక్ రావుతానే ఉంటావు. ఏదైనా ఒక దొరికినాకో యాంకలకి దాన్ని రావుతానే ఉంటావు. భూమిలో నుంచి ఇంకా ఆ దొరికిందాక అది మీకు, అది మాకు. అంటే మా పద్ధతి మీరు అదే కాదు. ఏదో ఒక క్లూ దొరికినాకో నేను అమ్మ జీవితం రాజకీయాలు కూడా దాన్ని ఇంకా భూమిలో నుంచి లోడు దాన్ని ఇంకా ఈ జేసీబీ అన్ని పెట్టి లోతాడు దాన్ని ఒక్క చిన్న క్లూ. అదే క్యారల్ అయినా ఏదైనా దాన్నే పట్టించలో దాన్నే అదే టాపిక్ ఇంకేది ఉన్నా మీకు ఇంకేదో దొరకదు. అది ఓకేనా? ఇంకేదైనా ఉంటాడు. ఓకే చెప్పేసి మీకు ఆన్సర్ అన్ని చెప్పేసావు. అన్ని నా దగ్గర నుంచి చెప్పిన. నేను అడిగిన కరెక్ట్ ఒక ఆన్సర్ చెప్పలేదు, వేరే చెప్తున్నావు కానీ కరెక్ట్ గా చెప్పలేదు. నీకు ఏం చెప్పాలి, నేను ఏం చెప్పాలి అసలు నాకు అర్థం కాదు. అన్నా ఇతను ఎవరినన్నా యాంకర్లు పెట్టి నాకు అర్థం కావట్లేదు. నాకు నేనే యాంకర్ అయ్యా, నాకు ఎవరు పెట్టలే ఇక్కడ. అన్ని నీకు సరిగా రావట్లేదు. నువ్వు నేర్పిస్తావా నాకు యాంకరింగ్? నేను యాంకర్ అని చెప్పట్లేబా. మీరు అంతోళ్ళు అడిగితే నేను చెప్పడానికి వచ్చాను. మీరు అంతోళ్ళు పిచ్చి పిచ్చి అడిగితే నేను చెప్పడానికి వచ్చాం ఆన్సర్ కరెక్ట్గా మా గురించి మీరు అనేది మేము ఎంత కష్టపడుతున్నాం అనేది. అంటే దేనికోసం కష్టపడుతావు నువ్వు? వీడియోస్ చేయడానిక? యాక్టింగ్ చేయడానికి మేము 10 మందికి తెలుసుకోవాలి. మేము 10 మందికి అంటే 10 మందికి అంటే బయట ఎలా తెలుసుకోవాలి? నీకు ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, నాకు చూసి 10 మంది చూస్తారు. 10 మంది చూస్తారు. 10 మంది చూస్తే సరిపోద్ది అంట. సరే టిక్ టాక్ పోయింది కదా, టిక్ టాక్ పోయినాక యూట్యూబ్ లో పరిచయం చేసింది ఎవరు ఫస్ట్ నీకు? అంటే ట్రోల్స్ వల్ల పరిచయం అయినావా? ఫస్ట్ టిక్ టాక్ లో ట్రోల్ జరిగింది బాగా నీకు. ట్రోల్స్ నువ్వు చెప్పావంట కదా ట్రోల్స్ చేయమని. ఒక్కటి ఇది మాత్రం నిజం చెప్తున్నాను, అన్ని నేను చెప్పాను నిజం. నువ్వు పిచ్చి పిచ్చి కోసం మళ్ళా అడుగుతున్నావు. ఫోన్ చేసి అరే నా వీడియోస్ రావట్లేదు ట్రోల్ చేయరా అని చెప్పావంట కదా. ఎవరైనా ట్రోల్ చేసి నా వీడియోని ఎవరైనా చెప్పుకుంటారా? నువ్వు చెప్పావని చెప్తాను నేను. నాతో ఎవరు చెప్పుకోరు. నువ్వు నేను ట్రోల్ చేసుకుని ఎవరు తప్పు నా తప్పు ఎవరు కొట్టుకో చెప్తున్నా. నువ్వు కొట్టుకుంటున్నావు, చెప్పుకున్నాను బయట. ఒక్కటే నువ్వు చెప్పించు. ఏది ట్రోల్ అంటున్నావు కదా, ఒక్కటే చూపించు. నువ్వు ఏం అవుతావు?
అసలు నీకు క్వశ్చన్ లాగేది ఏంటన్నా యాంకర్ చేయడానికి వచ్చా ఏం చేయడానికి వచ్చా యాంకర్ చేయడానికి నీ యాంకర్ చెప్తాను నీకు అసలు నీకు తోలు చేయడానికి నేను అడిగినానా నీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపించు చూపించు ప్రూఫ్ ఉన్నాడు ఏమున్నాడు నేను ఊరికి పట్టుకుంటాడు నేను తోలు చేయినా అంతా నేను అది చేయినా ఇది చేయని తప్పకించాలకి ఏం తెలియదు ఇతను ఏమున్నాడు పట్టుకోవాలన్నా పట్టుకొని యాంకర్ వస్తాడు అడుగుతా ఉంటాడు అసలు కానీ ఇంకేమన్నా అడగండి తోలు చేయని అడుగుతా ఉంటాడు. నన్ను శివన్న పిలిచాడు యూట్యూబ్లో కొద్దిగా అందరికి నుంచి కొద్దిగా ఫేమ్ వచ్చింది. అది ఎలా అంటే ఇంటికి ఉన్నప్పుడు లాక్డౌన్ ఇంటికి వెళ్ళాను కాలేజ్ 5 నెలలు ఎప్పుడో నరేష్ ఎక్కడ అంటే ఇంటికా ఉన్నాను అని చెప్పా. నేను ఇంటర్వ్యూ చేయాలి సరైన అన్నాడు. ఇంటికే వస్తా అన్నాడు. లేదన్నా నేను హైదరాబాద్కి వస్తున్నాను అని చెప్పి హైదరాబాద్కి వస్తే కాల్ చేసాను వచ్చానని వచ్చినాక ఒక 7వ తేదీ ఇక్కడ ఇంటర్వ్యూ చేశాను. సో యాంకర్ శివన్న ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటర్వ్యూలో ఫేమస్ అయిపోయాను. యూట్యూబ్ లో ఇంటర్వ్యూ వల్ల కొట్టు ఫేమస్ అయినా. యూట్యూబ్ లో యాంకర్ శివన్న వల్ల ఫేమస్ అయిపోయాను. మొత్తం యూట్యూబ్ రిలీజ్ టిక్టాక్ ఎలా చేశాను. పైసలు ఎవరికైతే ఇలేగా పైసలు అదే నువ్వు ఎవరికి ఇవ్వలే కదా అదే నా వీడియోస్ చూడమని అది చూడడం నేను ఇచ్చాను పోయి నా వీడియో చూడండి నాకు లైక్ కొట్టి నాకు సేవ్ ఏమో మరి నీకు నువ్వు ఫ్రేమ్ చేసుకోవాలని కొన్ని గ్రూపులు పెట్టుకుంటావు కదా అన్నా. నువ్వు ఏం అడుగుతావు నాకు అసలు అర్థమే అసలు నీకు మైండ్ ఉందన్నా? మైండా నాకుంది. నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూకి వెళ్ళి డబ్బులు అడుగుతాను. నేను ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళి నాకు షేర్ చేయండి నాకు లైక్ కొట్టండి నేను అడుగుతాను. ఇంటింటికి పోయి నేను దడువా ఏమో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావా డౌట్. నీ సెల్ఫ్ డబ్బా ఏం కొట్టుకోను. శిశువులు చూస్తాడు లైకులు కొట్టాడు లైకులు కొట్టాడు ఓకేనా. అభిమానం ఉన్నాడు ఒప్పుకుంటాను. నువ్వు స్టార్ అనుకుంటావు. నేను నీకు స్టార్ అన్నట్లు నాకు ఫ్రెండ్స్ పెట్టినా కూడా నేను అదేలాగా పలుకుతున్నాను స్టార్ అని ఒప్పుకుంటాను. ఇంకా అటే పిలిచినా కదా అందరూ అటే పిలిచినా కదా నువ్వు సెలబ్రిటీ అనుకుంటున్నావు. అవును నాకు నేనే సెలబ్రిటీ. ఇప్పుడు నీకు నువ్వు సెలబ్రిటీ ఈయనకి చెప్పుకుంటున్నాను సెలబ్రిటీ అని ఇది ఒకటి వినమని చెప్పాలి. అందరి దగ్గర నుంచి నీకు నువ్వే సెలబ్రిటీ అని చెప్పాలి ఇక. సరే ఇంకొకటి ఇది కాల్స్ ఏమైనా సినిమా ఇండస్ట్రీ నుంచి ఏమైనా వచ్చాయా? పెద్ద సినిమాల నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయా? వస్తే నీకు చెప్తా ఫోన్ చేసి నాకు చెప్తా. ఎందుకంటే అన్న నాకు యూట్యూబ్ చూసి నాకు కాల్ వచ్చాయి ప్లాన్ చెప్పాను ఓకేనా చెప్తా. ఇంకేదైనా ఉంటుంది. సరే మ్యారేజ్ ఎప్పుడు అనుకుంటున్నా మరి ఇంకా సినిమాలోనే ఉంటావా? ఇంకా నేను మ్యారేజ్ అంటే ఇంకా బాగా సెటిల్ అవ్వాలి. బాగా అంటే సెటిల్ అవ్వాలంటే ఒక కార్ వచ్చి ఒక 10 మంది బౌన్సర్లు వచ్చి ఆవేశం స్టార్ అంటే ఫ్యాన్స్ అందరినీ బయటపెట్టి ఆవేశం స్టార్ ఇలా వస్తానగానే అలా ఉండాలా సెటిల్ అవ్వాలంటే? నేను అది అనట్లేదు. నాకు ఒక పొజిషన్ ఉండాలి. పొజిషన్ అంటే ఇక ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు అబ్బా. ఇండస్ట్రీ ఉన్నప్పుడు సో నీకు ఆ డ్రీమ్ అనేది రావాలని కోరుకుంటారా లేదా? నాకు అంటే వీళ్ళంతా నాకు అవసరంలా. నేను నా వచ్చిన వాళ్ళు కష్టపడకూడదు. అలా నేను మా అందరికి నా నేను సంపాదించుకోవాలి. కాడు నాకు ఇది వచ్చి బౌన్సులు వచ్చి ఆవేశం బౌన్సర్లు నువ్వు కథగా చెప్పావు కదా నాకు రాడు. నువ్వు చెప్పావు కదా అదే కంటిన్యూ చేసుకుంటారు అంతే. ఇంకేం లేదు. నీ మొత్తం సెటిల్ అయినాక పెళ్లి చేసుకుంటాను. నేను సెటిల్ అయినాక పెళ్లి చేసుకుంటాను. నీ డ్రీమ్ ఏంటి? అందరిని నవ్వేయాలి. నీ స్క్రీన్ మీద అందరిని నరేష్ వచ్చాడు ఇలా అనుకోని అందరు నవ్వుకోవాలి. నరేష్ వచ్చాడు పక్కకి వెళ్ళిపోవద్దు కదా. వెళ్ళిపోవచ్చు. నరేష్ వచ్చాడు స్క్రీన్ మీద పక్కకి వెళ్ళిపోవద్దు కదా. అక్కడ కూర్చోవాలి కదా. కూర్చోవాలి. ఏమో మళ్ళీ అమ్మ అనగానే పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది ఏమో అని నేను అంటున్నా. పక్కకి వెళ్ళిపోడు. పక్కకి వెళ్ళి నవ్వుకుంటాడు. నవ్వుకుంటారా పక్క నుంచి అటే నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. సపోజ్ సినిమాలో వచ్చిన అటు నుంచి అటే ఇంటికి వెళ్ళిపోతారు ఏమో డౌట్ నాకు. అది నీలాంటి వాళ్ళు వెళ్ళిపోతారు. మా ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు నువ్వు చేసే షార్ట్ ఫిల్మ్స్ అన్ని మధ్య రిలీజ్ అవుతాయా? అవుతాయి. కంపల్సరీ నువ్వు మంచి యాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో ఇవన్నీ అడిగిందంటే నార్మల్ గా మంచి యాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ మా ఛానల్ గురించి ఒక మెసేజ్ చెప్పు. సో నీలాంటి వాళ్ళని కొంచెం మంది తీసుకురా. నీలాంట చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక మెసేజ్ టాలెంట్ ఉన్న వాళ్ళు. ఓకే ఆయన మనం ఎంతో కష్టపడి చాలా మంది టిక్ టాక్ లో ఎంతో మంది ఉన్నారు. ఎవరు టాలెంట్ వాళ్ళు పూజ చేసుకొని ఎవరో వాళ్ళ బాధ ఎంతో కష్టం ఉంటుంది అది తెలియదు. కానీ వాళ్ళు ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని వాళ్ళు ఏదో అందరినీ ఎంతమంది చేయడం నవ్వించడం డ్యాన్సులు కానీ పాటలు కానీ ఏదైనా చేయడం కానీ వాళ్ళు ఎంతోమంది కష్టపడి అందరినీ నవ్వించారు ఎంతమంది చేస్తాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే కొంతమంది కామెంట్లు పెడతారు ప్లీజ్ దయచేసి తల్లిదండ్రులని తిట్టకన్నా మేము చేస్తాం మేము వీడియోలు చేస్తాం మా దాంట్లో చెప్తండి
తల్లిదండ్రులు ఫ్యాన్స్ మాత్రం ఎవరిని చెత్త ప్లీజ్ దయచేసి, ఎందుకంటే వాళ్ళు ఏం తప్పు చేయట్లేదు కదా, మేము కదా ఎందుకు వాళ్ళని లాగుతాం మధ్యలో, ప్లీజ్ దయచేసి వాళ్ళని లాక్కాకండి. రైతు పడే బాధ కష్టాన్ని ప్రతి ఒక్కరు భావించి చేయండి. వాళ్ళు లేకుండా మనం లేము. వాళ్ళు 3 కోట్లు మనకు అన్నం కడుపున్నా పెట్టినామని ఇప్పుడు వాళ్ళ వల్లే మనం పట్టుకున్నాం. ఈ కరోనా టైంలో ఎంత లాస్ జరిగిందంటే అంత లాస్ జరిగింది రైతులకు. కానీ ప్రతి ఒక్కరికి రోడ్ల మీద ఎంతోమంది ఉన్నారు, ఇంకా అనాథాశ్రమం వీళ్ళంతా అన్నం లేక చాలా మంది అవసరపడుతున్నారు. అయినా రైతులు కష్టపడి ఎంతో ఒకటి మాకు పరుపాలు వస్తాయి, మా కుటుంబం సాగుకుంటామని ఎంతోమంది కష్టపడుతున్నారు రైతులు. కానీ వీళ్ళందరికీ టైం వీళ్ళందరికీ హెల్ప్ చేయాలి అనుకుంటున్నాం, చేస్తారనుకుంటున్నాం. కానీ ఇంకా జాబులుగా కొంత ఈ కరోనా టైంలో కొంతమంది జాబులుగా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే లాక్డౌన్, జాబులు లేవు, వెళ్ళిపోయింది అని చాలా మందికి ఇబ్బంది పడిపోతున్న అవస్థ అవుతుంది. అందువల్ల ఎవరు బాధపడుతున్నాం, ప్లీజ్ దయచేసి ఎవరు బాధపడకాక నేను చెప్తాం ఇది. దయచేసి రైట్ అంటే అంత చీప్గా చూడొద్దు, ఎందుకంటే రైట్ లేకుంటే మనం లేము. ఇది నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ పిలిచిన దానికి, ఈ యాంకర్ డిఎఫ్పి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి, బెల్ సింబల్ కొట్టుకోండి. కానీ ఈ యాంకర్ పెద్ద వేసుగాడు, ఎందుకంటే అసలు క్వశ్చన్ అడగదు నాడు ఏమీ రాదు. ఎందుకంటే వచ్చాం. అసలు ఇతని యాంకర్ ఎందుకు చేసినా కానీ నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. బాయ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఈరోజు మనం ఆయనకి స్టార్ అని పెట్టుకున్న టిక్టాక్ స్టార్ అండ్ ఆవేశం స్టార్. సో ఈ మధ్య చాలా హల్చల్ చేస్తున్నాడు యూట్యూబ్లో. సో మనం ఆయన విషయాలన్నీ తెలుసుకున్నాం అనుకుంటున్నాను. సో ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి నెక్స్ట్ వీక్ మళ్ళీ పిలిచి అడుగుదాం. సో అంటర్ టైం టేక్ యూ.